మన తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సుకు ప్రమాదం అయితే జరిగింది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం. ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఢీ. 5గురికి గాయాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ళ శివార్లో ఘటన అయితే జరిగింది. అతివేగము అదేవిధంగా మూల మలుపుతోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ గ్రామ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. వేములవాడ ఆర్టీసీ బస్సు డిపోకు చెందిన డీలక్స్ బస్సు సికింద్రాబాద్ నుంచి ప్రయాణికులతో వేములవాడకు బయలుదేరింది. వేములవాడకు చెందిన డీసీఎం వ్యాన్ సిద్దిపేట వైపు వెళ్తుండగా తంగళ్లపల్లి మండలం నేరెళ్ళ శివారుకి చేరుకునేసరికి ఎదురెదురుగా రెండు ఢీకొట్టుకున్నాయన్నమాట. డీసీఎం వ్యాన్ను బస్సు 20 అడుగుల దూరం లాక్కుపోయింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టు అడ్డు రావడంతో వ్యాన్ బోల్తా పడకుండా నిలిచిపోయింది. మితిమీరిన వేగం మూల మలుపుకు కూడా వర్షం తోడవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఈదుల్లా ఇంద్రసేనారెడ్డి, డీసీఎం వ్యాన్ డ్రైవర్ మహమ్మద్ మక్బూలుతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న వేములవాడకు చెందిన కొంతమంది ప్యాసింజర్లు ఉన్నారు. వారికి కూడా కొంతవరకు తీవ్ర గాయాలైతే జరిగినాయి అనమాట. అందరికి కూడా ప్రమాదం అయితే జరిగింది. అయితే ఈ విధంగా మొత్తంగా అంబులెన్స్ అయితే తీసుకొచ్చి వారిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.